ఇకపై ఆ టెరిటరీ నాది, ఈ టెరిటరీ నాది అని మానేయండి. నైజాం ఈజ్ మై టెరిటరీ. కేవలం 5 రోజుల్లోనే నాన్ ఎస్ఎస్ఆర్ ఇండస్ట్రీ హిట్ గా ఉన్న అలా వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ ను బద్దలు కొట్టాడు రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ తో. అయితే ఇప్పుడు వరకు వేసుకున్న లెక్కలన్నీ కూడా నాన్ బాహుబలి అండ్ నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డులే కానీ ఇప్పుడైతే ఫస్ట్ టైం ఎస్ఎస్ఆర్ రికార్డ్ ని బద్దలు కొట్టి తొడకొట్టి నిలబడ్డాడు భయ్యా. 7 ఏళ్లుగా ఉన్న బాహుబలి 2 యొక్క రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించి కొత్త చరిత్రకు నాంది పలికడని చెప్పవచ్చు రెబల్ స్టార్ ప్రభాస్. RRR మూవీ బాహుబలి 2 యొక్క రికార్డ్ అనేది ఏపీ అండ్ తెలంగాణలో బద్దలు కొట్టింది. కానీ ఇద్దరు హీరోలు వచ్చారు, అలాగే ఎస్ఎస్ఆర్ పట్టుకొచ్చాడు వాళ్ళని. కానీ ఫస్ట్ టైం ఎస్ఎస్ఆర్ లేకుండా రెబల్ స్టార్ వచ్చి నైజాంలో 7 సంవత్సరాలుగా ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు భయ్యా, మామూలు విషయం కాదు. మరి బాహుబలి 2 నైజాంలో 67 కోట్ల వరకు లాంగ్ రన్ లో షేర్ అనేది రాబడితే కేవలం 11 రోజుల్లోనే కేక్ వాక్ కింద లేపేశాడు భయ్యా. ఇప్పుడు నైజాంలో సలార్ మూవీ 70 కోట్ల షేర్ పైన రాబట్టింది. మరి ఎస్ఎస్ఆర్ రికార్డును బద్దలు కొట్టాలంటే ఎస్ఎస్ఆర్ తోనే ఏ హీరో అయినా వచ్చి బద్దలు కొట్టాలి తప్ప మరో డైరెక్టర్ తో ఏ హీరో వచ్చినా బద్దలు కొట్టలేడు అనే టాక్ దగ్గర నుంచి ఎస్ఎస్ఆర్ రికార్డును కూడా బద్దలు కొట్టి చూపించాడు భయ్యా. ఇదైతే మామూలు విషయం కాదు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ మొత్తం కలుపుకుని బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ అయిపోయింది. కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ఇంకా అవ్వాలి, కానీ ఓవరాల్ గా జరిగిన ఏపీ అండ్ తెలంగాణ బిజినెస్ బట్టి అయితే మాత్రం బ్రేక్ ఈవెన్ కేవలం 11 రోజుల్లోనే కంప్లీట్ అయిపోయింది. మరి ఏపీ అండ్ తెలంగాణలో సలార్ మూవీకి 140 కోట్ల బిజినెస్ అనేది జరిగింది. మరి 11 రోజుల్లో వచ్చిన షేర్ ఎంతంటే 148 కోట్లు, గ్రాస్ వచ్చేసి 250 కోట్ల పైన ఉంది. మరి ఈ విధంగా కేవలం 11 రోజుల్లోనే ఈ విధంగా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని కూడా మరో చరిత్ర సృష్టించాడు. ఇక టోటల్ గా బాహుబలి షేర్ ఏపీ అండ్ తెలంగాణలో బద్దలు కొట్టాలంటే 205 కోట్ల పైన షేర్ అనేది రాబట్టాలి లాంగ్ రన్ లో. ఇక గ్రాస్ ను బద్దలు కొట్టాలంటే 330 కోట్లు దాటాలి. బాహుబలి 2కి ఏపీ అండ్ తెలంగాణలో 330 కోట్ల పైన గ్రాస్ అనేది వచ్చింది. ఇక RRR విషయానికి వస్తే ఏపీ అండ్ తెలంగాణలో లాంగ్ రన్ లో 410 కోట్ల వరకు గ్రాస్, 265 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. ఈ విధంగా సలార్ ఈ మార్క్ అందుకుంటుందో లేదో మీరైతే కింద కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే మాత్రం నైజాం గడ్డపై మాత్రం ఎస్ఎస్ఆర్ రికార్డు, బాహుబలి 2 రికార్డు, అలాగే తాను రికార్డు తాను బదులుకొట్టి చరిత్ర సృష్టించాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఇక నిన్న 11వ రోజు కలెక్షన్స్ అయితే భయ్యా సండే 10వ రోజు కలెక్షన్స్ కి మించి వచ్చాయి. సండే 25 కోట్ల వరకు గ్రాస్ వస్తే నిన్న 1వ తారీఖు న్యూ ఇయర్ కావడం వల్ల మండే వర్కింగ్ డే అయినప్పటికీ 26 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఈ విధంగా వరల్డ్ వైడ్ గా 11 రోజులకి సలార్ మూవీ 665 కోట్ల వరకు గ్రాస్ ను, 314 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. మరి ఓవరాల్ గా సలార్ కి జరిగిన బిజినెస్ 345 కోట్లు కాబట్టి మరో 30 కోట్ల వరకు షేర్ ను, అలాగే 50 నుండి 60 కోట్ల వరకు గ్రాస్ ను రాబడితే ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ గా నిలుస్తుంది అనమాట. అయితే బ్రేక్ ఈవెన్ పరంగా సలార్ మూవీ క్లీన్ హిట్ గా ఈజీగా నిలుస్తుంది. కానీ లాంగ్ రన్ లో ఎంత వరకు గ్రాస్ వస్తుంది అనేది మాత్రమే చర్చనీయాంశం. మరి మీరు ఎంతవరకు గ్రాస్ అనేది సలార్ మూవీకి లాంగ్ రన్ లో వస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.